నమస్కారం. ఎస్ఎల్టీ న్యూస్ కు స్వాగతం. నా పేరు లక్ష్మీ కుమారి. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి చొరవతో రాష్ట్రానికి భారీగా పక్కా ఇల్లు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వెల్లడి. సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ను ముట్టడించిన ఆశా వర్కర్లు. రాజకీయ జోక్యంపై తీవ్ర నిరసన. సంక్షేమ పథకాల అమలులో తెలుగుదేశం ప్రభుత్వానికి మరే ప్రభుత్వమూ సాటిరాదు. మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు స్పష్టీకరణ. కాకినాడ రూరల్లో వేగంగా జనచైతన్య యాత్రలు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే దంపతులు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చొరవతో రాష్ట్రానికి 1,93,000 గృహాలు మంజూరు అయ్యాయని రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ వెంకయ్యనాయుడు గారి ద్వారా అనౌన్స్ చేయబడి అందులో ఈ సంవత్సరానికి సుమారు 2,28,000 ఇళ్లు శాంక్షన్ అయితే మన రాష్ట్రానికి అర్బన్ ఏరియాస్ లో 1,93,000 ఇళ్లు శాంక్షన్ అవడం అయినవి. అందుమూలంగా భారతీయ జనతా పార్టీ తరఫున, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ వెంకయ్యనాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈసారి వచ్చిన ఈ స్కీమ్లో ఏదైతే 4 విభాగాలుగా చేసి ముఖ్యంగా పేదవారికి, బిలో పావర్టీ లైన్ వారికి కానీ, ఎకనామికల్ వీకల్ సెక్షన్స్ కానీ, ఎల్ఐజీ అంటే లో ఇన్కమ్ గ్రూప్స్, వీళ్ళందరికీ కూడా సొంత ఇల్లు ఏర్పడే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎకనామికలీ వీకల్ సెక్షన్స్ కి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రూపంలో 1,50,000కి 80,000 జోడించి 2,30,000 సబ్సిడీగా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇంకొక పూర్తిగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, క్రెడిట్ లింక్డ్ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ ని అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో దిగువ మధ్యతరగతి వారు అందరికీ కూడా ఇల్లు లేని వారికి దీంట్లో ప్రత్యేకంగా ఎలిజిబిలిటీ అనేది ఏం పెట్టారంటే భార్య, భర్త, పిల్లలు సొంత ఇల్లు ఎవరి పేరు మీద కూడా లేకుండా ఉంటే వాళ్ళంతా కూడా అర్హులే అని నిర్ణయించి 3 లక్షల ఇన్కమ్ ఉన్నంత వరకు కూడా 350 అడుగులు ఇల్లు వచ్చేటట్టు, అలాగే 6 లక్షల ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 650 అడుగులు ఇల్లు వచ్చేటట్టు కూడా ప్లాన్ చేయడం జరుగుతోంది. రాజకీయ వేధింపులు నివారించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు శుక్రవారం కలెక్టరేట్ ను ముట్టడించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆశా వర్కర్లు ఉదయం నుండి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట తొలుత ఆందోళన నిర్వహించి ఆశా వర్కర్లు అనంతరం కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు ముందు బైఠాయించారు.
ఈ సందర్భంగా ఆశా వర్కర్లు అసోసియేషన్ నాయకురాలు బి వీరలక్ష్మి మాట్లాడుతూ ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు అధికమయ్యాయని వాటిని తక్షణం నివారించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆశా వర్కర్లందరికీ రాష్ట్ర ప్రభుత్వం వేతనం నిర్ణయించి యూనిఫారాలు అలవెన్స్లు కల్పించాలన్నారు. వర్కర్స్ అనేక సంవత్సరాల తరబడి వెట్టి చాకరీ చేయిస్తోంది ప్రభుత్వం. వీరికి అసలు వేతనం అనేది నిర్ణయించకుండా పనికి పారితోషికం అని చెప్పేసి ఈరోజు అనేక పనులు చేయిస్తా ఉన్నారు. పోనీ ఆ పనికి పారితోషికమైన సక్రమంగా ఇస్తారంటే అది కూడా అనేక పనులకు పారితోషికం లేకుండా ఫ్రీగా చేయించుకుంటా ఉన్నారు. వేతనం అంటే పారితోషికం అంటారు, పారితోషికం అంటే అది కూడా సక్రమంగా ఇవ్వకుండా చేయించుకుంటున్నారు. ఈరోజు ఆశా వర్కర్లని ప్రభుత్వం నిలువు దోపిడీ చేస్తూ ఉంది. మరొక పక్కన రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక పనులు చేయించుకుంటుంది తప్ప అసలు ఆశా వర్కర్కి ఆ పారితోషికం కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ఆశా వర్కర్లకి కనీస వేతనం నిర్ణయించి అమలు చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశా వర్కర్స్ వేతనం ఇవ్వాలని కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ఆశా వర్కర్స్ అందరూ ముట్టడించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆశా వర్కర్ల శ్రమను గుర్తించి వాళ్ళకి కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే జిల్లాధికారులు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే నెలల తరబడి బకాయిలు ఉన్నాయి, ఆ పారితోషికాలు తక్షణం విడుదల చేయాలని, టీఏడీఏలు వీటన్నింటినీ కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో తెలుగుదేశం ప్రభుత్వానికి మరే ప్రభుత్వం సాటిరాదని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర పేర్కొన్నారు. శుక్రవారం మండపేట నియోజకవర్గ పరిధిలో జరిగిన జన చైతన్య యాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 4064 ఇళ్లలో కూడా సుమారు 5 లక్షల రూపాయలతో మనకి నిర్మాణం పూర్తవుతుంది. తర్వాత ఇంకొక 35 కోట్ల రూపాయలతో ఇప్పుడు ఆ స్థలం అంతా మెరగబోస్తారు. రెండోది డ్రైన్లు కడతారు, సిమెంట్ రోడ్లు వేస్తారు, పార్కులు కడతారు. 4000 ఇల్లులు అంటే ఒక మినీ మండపేటకి ఇది ఉంటుంది. ఆ పైన మెరక మీద ఏమో ఒక 1900 ఇల్లు ఉంటాయి. అంటే దగ్గర మండపేటలో సగం ఏరియా మనకి అక్కడ ఉంటుందని చెప్పి, వేగుల వీరాజు నగర్ లో ఉంటుందని చెప్పి మరి మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ ఈవేళ మండపేట పట్టణాన్ని, మండపేట నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి పథంలోకి నడిపించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి అంతేకాకుండా బియ్యాన్ని 4 కేజీల నుంచి 5 కేజీలకి పెంచి మనుషులతో సంబంధం లేకుండా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 5 కేజీలు వచ్చేలాగా, ఇంత ముందైతే 4 దాటుంటూ వచ్చేది కాదు. ఈవేళ 80 ఉంటే 40 కేజీలు ఇచ్చేలాగా, 6 ఉంటే 30 కేజీలు ఇచ్చేలాగా తహసీల్దార్ గారితో కూర్చొని ఈవేళ మనకు మండపేటలో ఉన్నటువంటి 17 రేషన్ షాపులు మింజోలే ఇంకొక 12 నుంచి 13 షాపులు పెంచేలాగా కొంచెం మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మరి దాంట్లో భాగంగానే వేగుల వీరాజు నగర్ లో ఒక రేషన్ షాపు, వీరభద్రాపురంలో ఒక రేషన్ షాపు, సంగంపొంత కాలనీకి ఒక రేషన్ షాపు, ఈ మూడింటిని కూడా అదనంగా పెట్టేలాగా మిగిలిన కూడా మరి మనం ఇంకో 10 షాపుల దాకా పెంచి 500 రేషన్ కార్డులకి ఒక షాపు ఉండేలాగా రాబోయే 1-2 నెలల్లోనే మార్పులు చేయబోతున్నాం. మరి అంతేకాకుండా మరి మనకి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా, ఈ యొక్క ఇంటర్నెట్ ను కూడా కొంచెం కెపాసిటీ పెంచి మీరు ఎల్లగానే ఏలుముద్ర పడిపోయేలాగా చంద్రబాబు నాయుడు గారు కూడా అతి తొందరలోనే మార్పులు తీసుకురాబోతున్నారు. మరి రేపు మన పండగకు అయితే మనకి సంక్రాంతి కానుక చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రన్న కానుకగా ప్రతి సంక్రాంతికి మనం ఇవ్వడం ఒక సాంప్రదాయంగా పెట్టి రేపు మనకి మొన్న అయితే మొట్టమొదటి సంవత్సరం కాబట్టి మొన్న కొంచెం లేట్ అయింది. పండగ 3 రోజులు కూడా ఇస్తానున్నారు ఒక్కొక్కటిని. కాకినాడ రూరల్ పరిధిలో ఉత్సాహంగా జన చైతన్య యాత్రలు జరుగుతున్నాయి. 4 రోజుల క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమాలకు రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం గంగనాపల్లి గ్రామంలో జరిగిన జన చైతన్య యాత్రలకు విశేష స్పందన లభించింది. బాణాసంచాతో ఎమ్మెల్యే దంపతులను గ్రామ ప్రజలు స్వాగతించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులు పాల్గొన్నారు.
గత 4 సంవత్సరాలుగా అయ్యప్ప భక్తులకు అన్నదానం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. కాకినాడకు చెందిన రెడ్డి శ్రీనివాస్ స్థానిక సర్పవరంలోని శ్రీ భవన్నారాయణ స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం విజయదశమి నుండి సంక్రాంతి వరకు రోజు 1200 మందికి పైగా భక్తులకు అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం ఆయన ఎవరి వద్ద నుండి ఏ విధమైన రుసుము వసూలు చేయకుండా కేవలం భక్తులు ఇచ్చే విరాళాలతో పాటు తన స్వంత ధనాన్ని వెచ్చించి ఆయన ఈ కార్యక్రమం నిర్వహించడం విశేషం. నుండి బయలుదేరాడయ్యప్ప శ్రీశైలం కొండపైకి చేరినాడు అయ్యప్ప శ్రీశైలం మల్లయ్యని పలకరించాడయ్యప్ప కన్న తండ్రి కొందనాలు చేసినాడు అయ్యప్ప ఓం శివాయ నమ శివాయ అన్నాడు అయ్యప్ప. సందర్భంగా ఆయన ఎస్ఎల్టీ న్యూస్ తో మాట్లాడుతూ తాను చేపట్టిన కార్యక్రమాన్ని వివరించారు. ఇక్కడ అన్నదానం స్వీకరిస్తున్న స్వాములు మాట్లాడుతూ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. రెడ్డి శ్రీనివాసరావు, యేసుబాబు, రాయుడు యేసు, సోనపురం రామచంద్రరావు చౌదరి గారు, ఇలా ప్రజలందరూ గురుస్వామి గారు, పుల్ల గురుస్వామి గారు, జగన్నాథేశ్వర స్వామి గారు, పుల్ల రాజబాబు గారు, మానిపల్లి సత్యబాబు గారు, పుల్ల సూర్య ఇలా 10 మంది కమిటీతో అలాగా 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎవరిని అడుగుతుంది కానీ చేస్తాం కానీ లేదు. ఇట్టే ఇచ్చుకుంటాం. తలకో మూట, తలకో 500, తలకో 100 ఇస్తున్నారండి 4 సంవత్సరాల నుంచి. ఫస్ట్ సంవత్సరం లక్ష రాసి వచ్చింది, మెరుగులు పెట్టుకున్నాండి. తర్వాత సంవత్సరం లక్ష రాసి మెరుగు పెట్టుకున్నాను. 12 ఏళ్ళు మిలిగిందండి. కోటేశ్వర గారు గోశాలలో తాటర్, ఇక్కడ భవన సుంగుల్లో తాటర్ గడ్డి సెకండ్ కోటేశ్వర. జన చైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు 6, 7, 8 డివిజన్లు పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎమ్మెల్యేకు తమ సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నున్న దొరబాబు, అంబటి సత్యనారాయణ, కాకిలేటి కిషోర్, జి చిట్టుబాబు, కె మోహన్, తాతారావు, మహిళా నాయకురాళ్లు మాకినేని శేషకుమారి, రాయివర్పు సత్యవామ, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ వికలాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వికలాంగ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సర్వశిక్ష అభియాన్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వికలాంగ బాల బాలికలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి చొరవతో రాష్ట్రానికి భారీగా పక్కా ఇల్లు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వెల్లడి. సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ను ముట్టడించిన ఆశా వర్కర్లు. రాజకీయ జోక్యంపై తీవ్ర నిరసన. సంక్షేమ పథకాల అమలులో తెలుగుదేశం ప్రభుత్వానికి మరే ప్రభుత్వమూ సాటిరాదు. మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు స్పష్టీకరణ. కాకినాడ రూరల్లో వేగంగా జన చైతన్య యాత్రలు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.